లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకులలో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా చిత్రంతో ఆమె తెలుగు వారికి అంత బాగా కనెక్ట్ అయ్యారు. తన అందం, నటన, డాన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం కంటెంట్, నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలని సాయి పల్లవి ఎంచుకుంటారు. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఇటీవల విడుదలైన అమరన్ చిత్రంతో ఆమె నటన గురించి చెప్పనక్కర్లేదు. అద్భుతమైన సహజ నటనతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న న్యాచురల్ బ్యూటీ ఓ సినిమా షూటింగ్లో తాను పడిన మానసిక ఒత్తిడి గురించి బయటపెట్టారు. ఆ మూవీ షూటింగ్ సెట్లో ఏకంగా సాయి పల్లవి ఏడ్చేశారట. ఆ కారణాలేంటో తెలుసుకుందాం రండి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. న్యాచురల్ స్టార్ నాని, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా 2021 డిసెంబర్లో వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కోల్కతా బ్యాక్డ్రాప్ లో వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలో సాయి పల్లవి ఏడ్చారట. అమరన్ సక్సెస్ సందర్భంగా తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ రోజులలో తను పడిన మానసిక ఒత్తిడిని, బాధని బయటపెట్టారు ఆమె. ఆ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రోజు షూట్ పూర్తయితే ఎంతో సంతోషంగా ఉండేది. నా సీన్స్ అన్ని చాలా వరకు నైట్ షాట్ చేశారు. నాకు రాత్రి షూటింగ్లు అస్సలు అలవాటు లేదు. రాత్రి నిద్ర లేకుంటే ఉండలేను. పగలు నాకు అస్సలు నిద్ర రాదు. కాబట్టి రాత్రిలు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కోసారి షూటింగ్ సమయంలో తెల్లారే వరకు మేల్కొని ఉండవలసి వచ్చేది. సుమారు ఓ నెల రోజుల పాటు షూటింగ్ ఇలానే గడిచింది. బిజీ షెడ్యూల్ కారణంగా నైట్ శ్యామ్ సింగరాయ్ షూట్ చేస్తూ ఉదయం మరో మూవీ సెట్స్కి వెళ్లేదాన్ని అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఓ రోజు నైట్ షూట్ చేస్తుంటే నన్ను చూసేందుకు చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది. ఒప్పుకున్న సినిమాలు చేయాలనుంది, కానీ ఓ రోజు రెస్ట్ దొరికితే బాగుండి అంటూ తన బాధను తనతో షేర్ చేసుకున్నా. వెంటనే నా చెల్లి నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్ళి మా అక్క ఏడుస్తుంది, ఓ రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. దాంతో ఆయన వెంటనే నా వద్దకు వచ్చి 1 కాదు 10 రోజులు తీసుకోమ్మా, అంతా బాగుంది అనుకున్నప్పుడే షూట్కి రా అన్నారు. దాంతో నాకు రెస్ట్ దొరికింది అంటూ సాయి పల్లవి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.